పేటీఎం యాప్లో ట్రైన్ టికెట్ని బుక్ చేయడం ఎలా, బుక్ చేసిన టికెట్ని క్యాన్సిల్ చేయడం ఎలా, దాన్ని డౌన్లోడ్ చేయడం ఎలా, అదేవిధంగా ఒక ఐఆర్సిటీసీ అకౌంట్ని పేటీఎం ద్వారా క్రియేట్ చేయడం ఎలానో ఈ వీడియోలో పూర్తి ప్రాసెస్ని తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. పేటీఎం యాప్లో ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి పేటీఎం యాప్ ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ట్రైన్ టికెట్స్ అని. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో బుక్ టికెట్స్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ సోర్స్ స్టేషన్ దగ్గర మీరు ఎక్కడి నుంచి అయితే మీ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో ఆ స్టేషన్ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత డెస్టినేషన్ సిటీ, అంటే మీరు ఎక్కడికైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డేట్ ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేయగానే మీరు ట్రావెల్ చేయాలనుకున్న స్టేషన్కి ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయో దాని యొక్క పేర్లు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్లో మీకు ట్రైన్ నంబర్, ట్రైన్ నేమ్, అదేవిధంగా జర్నీ టైమింగ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఏ టైంకి ఎండ్ అవుతుంది అని, అంటే మీ ట్రావెల్ అనేది మీ స్టేషన్ నుండి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా మీ డెస్టినేషన్ సిటీకి ట్రైన్ ఏ టైంకి చేరుతుంది అని ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసిన ట్రైన్లో సీట్స్ అవైలబుల్ ఉంటే ఇక్కడ అవైలబుల్ అని చూపిస్తుంది. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే WL అని చూపిస్తుంది, లేదా నాట్ అవైలబుల్ అంటే నాట్ అవైలబుల్ అని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసిన ట్రైన్లో సీట్స్ అవైలబుల్ ఉంటే మీరు ఏ క్లాస్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా ఇక్కడి నుంచి చూస్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాసా, స్లీపర్ క్లాసా, AC 2 టియరా, 3 టియరా అని చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో బుక్ మీద క్లిక్ చేయాలి. బుక్ మీద క్లిక్ చేయగానే IRCTC యొక్క ఐడిని అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర IRCTCకి సంబంధించిన ఐడి లేకుంటే ఇక్కడి నుంచే మీరు క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది క్రియేట్ న్యూ యూజర్ ఐడి అని. దాని మీద క్లిక్ చేయాలి. న్యూ యూజర్ ఐడి మీద క్లిక్ చేయగానే ఐడిని క్రియేట్ చేసే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో చూజ్ IRCTC ఐడి దగ్గర మీ ఐడిని మీరు ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ ఆన్సర్ దగ్గర దాని ఆన్సర్ ఇవ్వాలి. దాని తర్వాత కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, దాని తర్వాత మీ మెయిల్ ఐడి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మీ అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ పిన్ కోడ్, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్పై, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడిపై ఒక OTP రావడం జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ మొబైల్ OTP దగ్గర మీ మొబైల్ నెంబర్కి వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఎంటర్ ఈమెయిల్ OTP దగ్గర మీ ఈమెయిల్ ఐడికి ఏదైతే OTP వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ కంటిన్యూ చేయాలి. దాని తర్వాత మీరు ఇచ్చిన మెయిల్ ఐడిపై ఒక మెయిల్ రావడం జరుగుతుంది. దానిలోనే మీ IRCTCకి సంబంధించిన యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ కూడా పంపడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎవరిదైతే టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పేరు, జెండర్, ఏజ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డన్ అని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి. సో వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే యాడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన పేరు, జెండర్, అదేవిధంగా ఏజ్ని ఫిల్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఒకవేళ వీళ్ళతో పాటు ఎవరైనా పిల్లలు జర్నీ చేస్తుంటే వాళ్ళ ఏజ్ 4 years కన్నా తక్కువ ఉంటే ఇక్కడ మీకు సపరేట్ ఆప్షన్ ఉంటుంది యాడ్ చైల్డ్ అని. దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన పేరు, జెండర్, ఏజ్ సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ డెస్టినేషన్ అడ్రస్ని అడుగుతుంది. సో మీరు ఎక్కడికైతే ట్రావెల్ చేస్తున్నారో దానికి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే దీన్ని టిక్ చేసుకోవాలి. దీన్ని టిక్ చేసుకున్నట్లయితే పర్ పర్సన్కి 49 పైసా అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్లో మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మీకు ఇన్సూరెన్స్ కవర్ అనేది దొరుకుతుంది. సో దీన్ని టిక్ చేయాలనుకుంటే మీరు టిక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ప్రొసీడ్ టు బుక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో ఒక సమ్మరీ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీనిలో మీరు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ పేరు, మీరు జర్నీ స్టార్ట్ చేసే టైమింగ్,
అదేవిధంగా ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ దీనిలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు దీన్నే ఫైనలైజ్ చేయాలనుకుంటే ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ని చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీ పేటిఎం వ్యాలెట్ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా దానితో కూడా మీరు చేయవచ్చు. సో ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే ఐఆర్సిటీసీ సంబంధించిన పేజ్కి మీకు రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ని ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీ టికెట్ అనేది సక్సెస్ఫుల్గా బుక్ అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు బుకింగ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో దాని తర్వాత ఈ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు కింద ఒక ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ టికెట్ అని. ఈ డౌన్లోడ్ టికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ టికెట్ అనేది డౌన్లోడ్ కూడా అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ టికెట్ని ప్రింట్ తీసే అవసరం లేదు. సేమ్ ఇదే విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ విధంగా మీ టికెట్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. లేదా మీరు ఖచ్చితంగా ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఇదే పేజ్లో మీరు కిందకు స్క్రోల్ చేస్తే మీ టికెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దీనిలో మీరు ఎప్పుడు బుక్ చేశారు, డేట్, దాని తర్వాత మీ సీట్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మీరు ఎప్పుడైనా మీ ట్రైన్ టికెట్ని చూసుకోవాలనుకుంటే పేటిఎం డాష్బోర్డ్లోకి వచ్చి ట్రైన్ టికెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చెక్ పిఎన్ఆర్ మీద క్లిక్ చేయగానే మీ టికెట్ అనేది కింద కనిపిస్తుంది. సో దీన్ని చూడడానికి చెక్ పిఎన్ఆర్ మీద క్లిక్ చేయగానే మీ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ ట్రైన్ టికెట్ని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మీ టికెట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే పేటిఎం డాష్బోర్డ్లోకి వస్తే ట్రైన్ టికెట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో మీకు చెక్ పిఎన్ఆర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన టికెట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ టికెట్కి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో దాన్ని టిక్ చేయాలి. దానిలో మీకు కింద వ్యూ మోర్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ టికెట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడి నుంచే మీరు కావాలంటే మీ టికెట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దాని పక్కనే టికెట్ని క్యాన్సిల్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ప్రొసీడ్ విత్ క్యాన్సిలేషన్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ టికెట్ అనేది సక్సెస్ఫుల్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. టికెట్ క్యాన్సిల్ అయినట్లు మీరు బుకింగ్ సమ్మరీలో కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత మీ రీఫండ్ అమౌంట్ అనేది మీరు ఏ అకౌంట్తో అయితే ఈ టికెట్ని బుక్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్కే రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పేటిఎం ద్వారా ట్రైన్ టికెట్ని బుక్ చేసి దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.